హాయ్ అండి. బీబీ జోడి ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూడని వాళ్ళంటే చూడండి. ప్రోమోలో చూసినట్లయితే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్‌లో కంటే ఎక్కువగా బీబీ జోడీలనే ఫైటింగ్ చేస్తుంది కంటెస్టెంట్స్‌తోని అనిపిస్తుంది నాకైతే ఈ జోడీలతోటి. ఇదే ఫైటింగు బీబీ జోడీలో కూడా కొనసాగించుంటే మన డేమన్ పవన్‌తోని కలిసి రొమాన్స్ ఈ యాంగిల్ డాన్స్‌లు చేస్తుంది కదా! అక్కడ కూడా బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నది కదా! బిగ్ బాస్ హౌస్‌లో కూడా డెమాన్ పవన్‌తోని క్లోజ్‌గా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది కదా! కానీ ఆ ఫ్రెండ్‌షిప్పే చూసుకుంది కానీ కంటెస్టెంట్లతోని ఫైటింగ్ చేయడం అనేది మర్చిపోయింది. మర్చిపోవడం వల్ల టాప్ 5లో ఉండలేకపోయిందని నాకు అనిపించింది. ఇప్పుడు ఏం జరిగింది? ఏంటి అని బిబీజోడ్‌లో ఏం జరిగింది? అసలు ఎందుకు ఫైటింగ్ చేస్తుంది? అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అంటే నిన్న వచ్చింది మనకి నిన్న 7:00 అంటే ఈ టైంకే నిన్న ప్రోమో వచ్చింది. నేను నైటే చూశాను కానీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఏం లేదండి. ఆ ప్రోమోలో ఆర్జే చేతు కీర్తి ఇద్దరు ఉన్నారు కదా! వాళ్ళ జోడీలో కీర్తి గారు రావడం లేదు. అంటే జోడీని కీర్తి ఆర్జే చేతు ఇద్దరు కలిసి చేసినటువంటి జోడీలో కీర్తి గారు రావడం లేదు. కీర్తి గారికి సమ్ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల తను ఈ షోకి క్విట్ అవ్వడం జరుగుతుంది. అంటే రావట్లేదు అని చెప్పడం జరిగింది. అంటే కీర్తి గారి ప్లేస్‌లోకి వచ్చేసి మనకి దమ్ము శ్రీజ డ్యాన్స్ చేయడానికి వచ్చింది. అక్కడి వరకు బాగుంది. నెక్స్ట్ ఇంకా మిగతా జోడీలు ఎవరికి వాళ్ళే కరెక్ట్గా ఇంతకుముందు ఉన్నట్టుగానే వైల్డ్ కార్డ్గా వచ్చినటువంటి రీతు చౌదరి, డెమన్ పవన్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సాటర్డే ప్రోమో గురించి చెప్తాను. సాటర్డేలో వచ్చేటువంటి ప్రోమో, సాటర్డేలో చేసే వాళ్ళ డ్యాన్స్ల గురించే మాట్లాడుతున్నాను. అయితే ఇందులో మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే అమర్దీప్, నైనిక. ఈ జోడీ సాటర్డేలో తోపు జోడీ. అంటే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో తోపు. ఈవెన్ సండేతో పోల్చినా కూడా వీళ్ళు మ్యాక్సిమంగా టాప్లో ఉండే జోడీ అన్నట్టు. అంటే సండే పార్టిసిపేట్ చేసే జోడీలతో పోల్చినా కూడా వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జోడీ, టాప్లో ఉండాల్సిన జోడీ అమర్దీప్, నైనిక. సాటర్డేలలో మెయిన్గా చూసినట్లయితే ఇంకా ఈ అమర్దీప్, నైనికతో పోటీ పడే జోడీలు ఎవరు కూడా లేరు, దర్దాపులో కూడా లేరు. కాకపోతే మీ ఫేవరిజం వల్ల రేవన్, రేవతి, తూ, తి అని ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు కదా. ఏదో బిగ్ బాస్ హౌస్లోనే ఇంతగా పేర్లు పెట్టలే కానీ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరికి డెమన్ పవన్కి, రీతు చౌదరికి రేవన్ అనేదో పేరు పెడుతున్నారట. రేవనో, రేవతో, రీవతో సంథింగ్ ఏదో ఒక పేర్లు అయితే పెడుతున్నారు అని చెప్పేసి ఎవరు మన రీతు చౌదరి కూడా ఎవరితోటి జడ్జెస్తో చెప్పడం జరిగింది. నాకు రేవన్ అని పెట్టండి సార్, ఈ తూ, తా, తీ, తే అని ఇవన్నీ తీసేయండి సార్ దయచేసి, మాకు రేవన్ అని పెట్టండి అని చెప్పేసి రీతు చౌదరి రిక్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్లో. అదేవిధంగా ఈ రేవన్ జోడిని చాలామంది కంటెస్టెంట్స్ ఇష్టపడుతున్నారు. అదే బిగ్ బాస్ హౌస్లో మన రీతు చౌదరి కంటెస్టెంట్స్గా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా ఆ అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఇష్టపడి ఉంటే ఆ అమ్మాయి టాప్ 5లో ఉండేది. కానీ ఇక్కడ జోడీ విషయానికి వచ్చేసరికి బీబీ జోడీ అంటే డెమన్ పవన్, రీతు, రేవన్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ చేసే వరకు బాగానే ఉంది. వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిల్లు. నిజం చెప్పాలంటే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. డ్యాన్స్ పర్ఫార్మెన్సు 2 వారాలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒక వారంలో వచ్చేసి అసలు డ్యాన్సే చేయరాదు. 2వ వారంలో వచ్చేసి అంతంత మాత్రమే చేశారు. ఒక వారం చేసినప్పుడు నాకు డ్యాన్స్ రాదు సార్ అని చెప్పేసి రీతు చౌదరి ఏడవడం జరిగింది. నాకు డ్యాన్సే రాదని ఏడవడం జరిగింది. అంటే అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే మాటలు మాట్లాడుతుంది రీతు చౌదరి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అమర్దీప్ వాళ్ళ జోడికి మార్కులు తక్కువ ఇచ్చారు. ఎందుకు తక్కువ ఇస్తున్నారు అన్న దాని గురించే ఇదంతా చెప్తున్నా. అంటే ఇక ఇట్లా మాట్లాడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదో మాఫ్ పట్టుకొని, అంటే ప్రాపర్టీ రౌండ్ అన్నట్టు, ఇది ప్రాపర్టీ రౌండ్. ఈ వారం చేసే డ్యాన్స్లన్నీ ప్రాపర్టీ డ్యాన్స్లు అంటే ప్రాపర్టీతో ఏదో ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి, ఆ ప్రాపర్టీతోనే డ్యాన్స్ చేయాలన్నట్టు. అయితే ఈ ప్రాపర్టీ రౌండ్లో వచ్చేసి వీళ్ళు మాఫ్ ఇల్లు తుడిచే మాప్ ఉంటుంది కదా, ఈ మాప్ పట్టుకొని రొమాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ రొమాన్సే కనపడుతుంది కదా తప్ప డ్యాన్స్ అనేది నాకైతే ఎక్కడ కనపడలేదు ప్రోమోలో చూసినట్లయితే. ఇక ఈ రొమాన్స్ ఇష్టపడి జడ్జెస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కాంప్లిమెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆడి వరకు ఓకే. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అంతంత మాత్రం డ్యాన్స్ రానటువంటి దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకుందాం. దమ్ము శ్రీజ ఇప్పుడు రావడమే ఈ వీకే వచ్చింది. ఈ వీకే వచ్చి ఎన్నో వారాల నుంచి డ్యాన్స్లో బాగా ఆరితేరి డ్యాన్స్లో తోపులాగా మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చిందా అని చూస్తే ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరి వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది.
మీది అక్కడక్కడ క్లమ్జీగా అవుతుంది డ్యాన్సు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చేసి 3 పాయింట్స్ 4 పాయింట్లో ఇచ్చింది వాళ్ళకి రీతు చౌదరి జోడికి. ఎవరు? దమ్ము శ్రీజ. నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ వాళ్ళ జోడికి ఇచ్చింది. అమర్దీప్ నైనిక వాళ్ళ జోడికి అక్కడక్కడ మీరు సింక్ అవ్వట్లేదు, మీరు అంటే క్లమ్జీగా ఉంది డ్యాన్సు, మీ ఇద్దరిది మిస్ మ్యాచ్ అవుతుంది డ్యాన్స్లో అని చెప్పేసి, మీ డ్యాన్స్ కరెక్ట్గా లేదని చెప్పేసి, ప్రాపర్లీగా లేదని చెప్పేసి దమ్ము శ్రీజ పాయింట్లు ఇస్తే నాకైతే నవ్వొచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళిద్దరి డ్యాన్స్ గురించి జడ్జి చేసేంత కేపబిలిటీ కలిగినటువంటి పర్సన్ కాదు. ఎందుకంటే ఈమె వేసినటువంటి డ్యాన్స్ గురించి కూడా చెప్పుదాం. దమ్ము శ్రీజాను ఆర్జే చేతి వేసినటువంటి డ్యాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే వీళ్ళు జడ్జెస్ నువ్వు చాలా బాగా చేసినావు నైనిక అని చెప్పేసి మన ఎవరు సదా మేడం గారు కానీ మా శేఖర్ మాస్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే టిష్యూ పేపర్లతో డ్యాన్స్ చేసిరు, టిష్యూ పేపర్లతో కొత్తదనంతో చేసినావు, బాగా చేసినావు అమర్దీప్ అని కూడా చెప్పడం జరిగింది. సరే బాగా చేసినా చేయకపోయినా నాకు తెలిసైతే అమర్దీప్ నైనిక జోడి అయితే వీళ్ళందరితో జోడులతో పోలిస్తే 100% పర్ఫార్మెన్స్ అనేది బాగానే చేస్తారు, పీక్స్గా చేస్తారు. ఎందుకంటే నైనిక ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఆల్రెడీ డ్యాన్స్ డ్యాన్స్లలో ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ కప్పు కూడా కొట్టిందేమో తెలియదు నాకు. ఈ అమ్మాయి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తర్వాత అమర్దీప్ ఆల్రెడీ ఒక సీజన్లో కప్పు కూడా కొట్టిండు. తర్వాత అంటే డ్యాన్స్ షోలో కప్పు కూడా కొట్టిండు. మళ్ళీ ఈయన కూడా డ్యాన్స్ బాగా చేస్తాడు, డ్యాన్సే ప్రాణంగా చేస్తాడు. ఇలాంటి జోడికి వంకలు పెట్టేసి ఎందుకు వంకలు పెడుతున్నారా అంటే వరుసగా 5 వారాల నుంచి కూడా వీళ్ళే టాప్లో కూర్చుంటారు. ఇప్పుడు జెండా అనేది ఒక కార్యక్రమం పెట్టిరు కదా, వీళ్ళ జెండా పాతాలని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టిరు. ఈ కార్యక్రమం పెట్టిన కంచెలు కూడా 2 వారాలు కూర్చున్నారు. ఈ 3వ వారం కూడా కూర్చుంటే వీళ్ళకు ఒక పవర్ వస్తుంది. వీళ్ళకి ఆ పవర్ రాకుండా చేయాలి, వీళ్ళకి మళ్ళీ పవర్ వచ్చేసి ఆ గోల్డెన్ సీట్లో మేము కూర్చోలేకపోతానో గోల్డెన్ సోఫాలో మేము కూర్చోవాలంటే వీళ్ళకి పాయింట్స్ తక్కువ వేయాలి అని చెప్పేసి ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా అనుకున్నట్టుంది. అనుకోనే అమర్దీప్ నైనిక జోడికి పాయింట్స్ తక్కువ వేయడం జరిగింది. జడ్జెస్ కూడా బిక్కముఖం వేసి ఏంది అబ్బాయి ఏం జరుగుతుందని చెప్పేసి తీక్షణంగా చూసే పరిస్థితి ఏర్పడింది. నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అమర్దీప్ నైనిక జోడికి 4 పాయింట్లు 3 పాయింట్లు ఇవ్వడం అనేది చాలా దారుణంగా అనిపించింది. అంటే వీళ్ళందరూ కలిసి అమర్దీప్ నైనిక జోడిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మాయి ఎవరు? దమ్ము శ్రీజ కీర్తి భట్ రాకపోవడం వల్ల, కీర్తి భట్కు హెల్త్ ఇష్యూస్ లేదా పర్సనల్ ఇష్యూస్ వలన ఆమె క్విట్ అవ్వడం వల్ల ఆమె ప్లేస్లోకి ఈ ఎవరు దమ్ము శ్రీజ వచ్చింది ఆర్జే చేతు పక్కన. ఈమె ఎన్నుకున్నటువంటి సాంగ్ వచ్చేసి ప్రదీప్ గారి సాంగ్ ఉంటుంది కదా, ఏదో సాంగ్ ఉంటుంది, ఆ ప్రదీప్ గారి సాంగ్ వేసింది. ఆ సాంగ్ థర్మకోల్ సీట్తో వేసింది. ఇక మొత్తం నవ్వుకుంటూనే ఉన్నది, నవ్వుకుంటూ ఉన్నది కానీ తప్ప అలా డ్యాన్స్ కనపడలేదు. ఇక ఇప్పటికే ఈమె తోపులాగా ఫీల్ అయిపోయి నేను ఒక డ్యాన్సర్ అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకొని జడ్జెస్ కంటే ఎక్కువగా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది, జడ్జిమెంట్ పాస్ చేయడం జరుగుతుంది. అప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తేనే బిగ్ బాస్ హౌస్లో నుంచి ఆడియన్స్ బయటికి పంపించేసారు. ఆమెకు ఏవి కూడా వేయలేదు, ఏవి కూడా జస్ట్ ఇలాంటి మిస్టేక్ల వల్ల ఏవి కూడా ప్లే చేయని స్థితిలో నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్లో అడుగుపెట్టేసి జడ్జిమెంట్స్ ఓవర్గా ఇవ్వడం స్టార్ట్ చేసింది, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఇవ్వడం స్టార్ట్ చేసింది. నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందో నచ్చలేదు, నాకు దమ్ము శ్రీజ విషయంలో అయితే నాకు అసలు నచ్చలేదు. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు చెప్తే ఇప్పుడు షష్ఠి ఉంది కదా, షష్ఠి మాస్టరు డ్యాన్స్ మాస్టర్ ఉంది కదా, సండే రోజు వచ్చే మాస్టరు, అలాంటి వాళ్ళు, మానస్ లాంటి వాళ్ళు, తర్వాత విశ్వ లాంటి వాళ్ళు, నేహ లాంటి వాళ్ళు కొంచెం డ్యాన్స్ వచ్చిన వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే కొంచెం ఇలా ఓకే బాగా చేసి ఇక్కడ వరకు బాగా చేసి అక్కడ ఈడపోయింది అడబోయింది అంటే పర్లేదు. ఎందుకంటే వీళ్ళు టాప్ 5 దాకా వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు డ్యాన్స్ అంటే బీబీ జోడీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసారు. టాప్ 2 టాప్ 3 దాకా కూడా వచ్చినటువంటి జోడీలు ఇవి ఇప్పుడు నేను చెప్పిన జోడీలు. ఇలాంటి వాళ్ళు జడ్జి చెప్పిరంటే ఇలా ఉంటుంది అని చెప్పినా కూడా బాగుంటుందేమో. కానీ రావడం ఇదే ఫస్ట్ టైం ఈమె డ్యాన్స్ వాళ్ళకి రావడము. జడ్జిమెంట్ అయితే మళ్ళీ జడ్జెస్ కూడా ఇవ్వరు, అంత వీర లెవెల్లో కాలు మీద కాలేసుకొని ఇక చెప్తుందన్నట్టు. ఎవరు? దమ్ము శ్రీజ గారు. అదేవిధంగా రీతు చౌదరికి డ్యాన్స్ తక్కువ మాటలు ఎక్కువ. రీతు చౌదరికి డ్యాన్స్ తక్కువ మాటలు ఎక్కువ. అది వేరే వాళ్ళ మీద వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, మిగతా వాళ్ళు వేరే జోడీలు ఉన్నారు కదా, వాళ్ళ పైన మాట్లాడినా బాగుంటుందేమో. కానీ అమర్దీప్ నైనిక పైన వాళ్ళిద్దరి పైన కామెంట్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. అక్కడ ఇంకా డ్యాన్స్ రానటువంటి, డ్యాన్స్ ఇప్పుడే నేర్చుకుంటున్నటువంటి శ్రీనివాస్ సాయి కూడా మాట్లాడుతున్నాడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇక చెప్పాలంటే ఇప్పుడు ఈ అందరిలో సాటర్డే ఉన్నటువంటి జోడీలలో నాకు తెలిసి ఒకటి లేదా 2 జోడీలే టాప్ 1లోకి వస్తారు అనుకుంటాను. అంటే టాప్ 1 టాప్ 2లలో వీళ్ళు ఉంటారు, జోడీలలో వీళ్ళు ఉంటారు తప్ప మిగతా జోడీలని ఈవెన్ రావణు రీమను ఇవన్నీ పేర్లు పెట్టుకుంటారు కదా, ఇవన్నీ జోడీలు కూడా మధ్యలోనే ఎలిమినేషన్ అయ్యి బయటికి పోయే జోడీలే. మీరు ఎంత మీకు ఫేవరెటిజం కావచ్చు కానీ
ఆడ ఫేవరిజం అయిపోయినంత మాత్రం డ్యాన్స్ రావాలి కదా. డ్యాన్స్ చూసే జడ్జెస్ టాప్ 5లో పెట్టడం జరుగుతుంది. వీళ్ళు నాకు తెలిసి డెమన్ పవన్, రీతు చౌదరి కూడా మధ్యలో ఎలిమినేషన్ అవుతారు. అంటే 2-3 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ కూడా మధ్యలో ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే కీర్తి, దమ్ము శ్రీజ కూడా నెక్స్ట్ వీక్లో, ఇప్పుడు అంటే ఈ వీక్లో అంటే ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్లో ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా, ఆ వీక్లో కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది అంటే ఈ నైని పావనిను శ్రీనివాసాయి కొంత అంటే టాప్ 5 దాకా కూడా రావచ్చు. ఎందుకంటే వీళ్ళు డ్యాన్స్ చేయడం నేర్చుకుంటారు కాబట్టి, కొంచెం డ్యాన్స్లో కూడా ఆరితేరు కాబట్టి. ఇక మన రీతు చౌదరి, డెమన్ పవన్ చూసినట్టయితే జిమ్నాటిక్స్ చేయడమే. ఎందుకంటే వీళ్ళ కొరియోగ్రాఫర్ వచ్చేసి జిమ్నాటిక్స్ చేపించేసేటువంటి కొరియోగ్రాఫర్ తప్ప ఇంకా వీళ్ళకి డ్యాన్స్ చేయించే కొరియోగ్రాఫర్ అయితే కాదు, జిమ్నాటిక్స్గా చేపిస్తాడు. ఎందుకంటే డెమన్ పవన్కు బాడీ పిల్లర్ లాగా ఉన్నాడు కాబట్టి రీతు చౌదరిని ఎత్తుకోవడం, రొమాన్స్ చేయడం ఇలాంటివి చూపిస్తాడు తప్ప డ్యాన్స్ తక్కువ ఉంటుంది లేదని నేను అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇష్టం కావచ్చు, మీరు బ్యాడ్ కామెంట్లు పెడితే పెట్టవచ్చు, కానీ నాకైతే ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళనే ఇష్టపడాలి, డ్యాన్స్ చేసిన వాళ్ళనే ప్రోత్సహించాలి తప్ప వీళ్ళని మనసులను చూసి బిగ్ బాస్ హౌస్లో ఇష్టపడ్డాము ఇక్కడ ఇష్టపడాలి అనేది ఇక్కడ లేదు. బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ని ఇష్టపడలేదు, అమర్దీప్ని ఇష్టపడకపోవడం వల్ల ఆయన సెకండ్ పొజిషన్లో వచ్చిండు. అమర్దీప్ని మన ఎవరిని అతన్ని పేరు పల్లవి ప్రశాంత్ని ఇష్టపడారు కాబట్టి కప్పిచ్చారు. నేను వాటి గురించి మాట్లాడతలేను. ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ చూడండి, డ్యాన్స్ ఎవరు బాగా వేస్తే వాళ్ళకి కింద ఇప్పుడు మీరు ప్రోమో రాగానే ప్రోమోలలో కామెంట్ రాస్తుంటారు, కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే అక్కడ బ్యాడ్ కామెంట్లు పెడితే ఏమొస్తుంది, పాపం వాళ్ళు డ్యాన్స్ చేసిన వాళ్ళకే ప్రోత్సహించండి, బాగుంటుంది నాకు అనిపించింది. మీకు ఎవరు డ్యాన్స్ బాగుంది, ఎవరు టాప్ 5 అనుకుంటారు, ఎవరు కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్లో అనేది కామెంట్ చేయండి. చిల్లిగానైతే మరి మీరైతే రేవంత్ అన్ని పెట్టేసారు, కప్పు కొట్టేది రేవంత్ జోడి కప్పు కొడుతుంది పెడితే మాత్రం ఇక నాకు అదైతే ఇక అసలు ఆశ్చర్యార్థకమే. జడ్జెస్ కూడా ఆశ్చర్యపోసి మూర్చపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అంతగా సీన్ లేదని నేను చెప్పగలను. ఎందుకంటే డెమన్ పవన్, రీతు చౌదరి టాప్ 5 దాకా కూడా రారు, ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళంతా డ్యాన్స్ వేసి వీళ్ళకంటే తోపు డ్యాన్సర్లు ఉన్నారు, ఆదివారం వేసే డ్యాన్స్లలో తోపు డాన్సర్లు ఉన్నారు. మొత్తం ముగ్గురే టాప్ 5 దాకా వస్తారు. అంటే టాప్ త్రీ మాత్రమే ఉంటుంది. అలా ముగ్గురు నాకు తెలిసి ఒకటి మానస్ నైనిక జోడి, మానస్ శ్రేష్ఠ జోడి, తర్వాత అమర్దీప్ నైనిక జోడి, విశ్వ, తర్వాత నేహ, ఈ జోడి ఇంకా పోటీపడే జోడీలు అన్నట్టు. ఈ జోడి టాప్ 3 దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. మిగతా ఇంకా ఎవరు వచ్చినా నాకైతే తెలియదు. ఈ జోడీలు అయితే పక్కా టాప్ 3లో ఉంటాయి అన్నట్టు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.